హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మీకు నార్మల్ పాదంతో థ్రెడ్ పైపింగ్ ఎలా వేసుకోవాలో అయితే చూపిస్తున్నానండి. చాలా ఈజీగా వేసుకోవచ్చు, సింగిల్ పాదం లేకపోయినా కానీ. దీనికోసం అయితే క్రాస్గా ఉండే క్లాత్ని అయితే ఈ విధంగా కట్ చేసుకోవాలి. 1.25 ఇంచ్ అయితే తీసుకున్నానండి నేను వెడల్పు. పెద్ద పీసులు అయితే 2 అయితే సరిపోతాయి, లేదంటే ఒక 3 తీసుకోండి. తీసుకొని ఈ విధంగా క్రాస్గా అయితే ఒక కుట్టు అయితే వేసేసుకొని వైపున మడిచి అయితే కుట్టేసుకోవాలండి. నా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. మొదట్లో నాకు నేర్చుకునేటప్పుడు అయితే చాలా కష్టం అనిపించిందండి. థ్రెడ్ పైపింగ్ అనేది ఎంత వేస్తున్నా థ్రెడ్ అయితే బయటకు వచ్చేసేది. చాలా కష్టపడి నేర్చుకున్నాను. అలాగే రాని వాళ్ళు వదిలేయకూడదండి. ఎలాగైనా ట్రై చేసామంటే ఖచ్చితంగా రాందంటూ ఏది ఉండదు. తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. ఇది చాలా వెడల్పుగా ఉంటే ఈ విధంగా కొంచెం అయితే కట్ చేసుకోవాలండి. కట్ చేసుకొని మన జాయింట్ మీద పెట్టేసుకొని కొంచెం ఖర్చుకు ముందుకు వదిలేసి నేరుగా అయితే కుట్టు అయితే వేసుకోవాలండి. కొంచెం లూజ్ వదులుకుంటూ వేసుకోవాలి, గట్టిగా లాగైతే వేసుకోకూడదు. అప్పుడే మనకి ఫినిషింగ్ అయితే చాలా బాగా వస్తుంది. మీరు ఫస్ట్ టైం కనుక ట్రై చేస్తున్నట్టయితే సాదా బ్లౌజ్ మీద అయితే ట్రై చేయండి. 1-2 పోయినా మీకు నష్టమేమి ఉండదు. లైనింగ్ బ్లౌజ్ మీద ట్రై చేశారంటే వేస్ట్గా క్లాత్ అయితే వేస్ట్ అయిపోతుంది. ఇలా మనం రౌండ్గా కుట్టేసుకున్న తర్వాత అక్కడక్కడ కట్స్ ఇచ్చుకోవాలండి. అప్పుడే మీకు రౌండ్ షేప్ అనేది నీట్గా తిరుగుతుంది. కట్స్ లేకుండా కుట్టామంటే అంత నీట్గా అయితే రాదండి. నేను ఇలాంటి సన్నటి థ్రెడ్ అయితే తీసుకున్నానండి. తీసుకొని మనం ఖర్చు ముందుకు వదిలేసుకున్నాం కదా, దాన్ని ఇలా ఫోల్డ్ చేసేసి దాని మధ్యలోనే ఈ థ్రెడ్ అయితే పెట్టి పక్కనే అయితే కుట్టు అయితే వేసుకోవాలండి. థ్రెడ్ మీద పడకుండా పక్కనే వేసుకోండి, అప్పుడు నీట్గా అనేది వచ్చేస్తుంది. దారాన్ని కొంచెం లాగినట్టుగా వేసుకోండి. లూజ్ వదిలారంటే మీకు పర్ఫెక్ట్గా అయితే రాదు. ఈ విధంగా చిన్నగా లాగుతూ వేసుకోవాలి. వీడియోలో చూపిస్తున్నాను కదండి, ఈ విధంగా అయితే వేసేసుకోవాలి. చివర కూడా వదిలేసాం కదా, దాన్ని కూడా ఫోల్డ్ చేసేసుకొని రఫ్ అయితే ఇచ్చేసుకోవాలండి. రెండో పక్క మీకు కావాలంటే హెమ్మింగ్ అయితే వేసుకోవచ్చు, లేకపోతే మిషన్ కుట్టు అయినా వేసుకోవచ్చు అండి. నేనైతే మిషన్ కుట్టు వేసాను. డార్క్ కలర్స్ వాటికైతే హెమ్మింగ్ అయితే అవసరం లేదండి. లైట్ కలర్స్ అయితే హెమ్మింగ్ వేసుకుంటే చూడడానికి లుక్ బాగుంటుంది. ఈ విధంగా మిషన్ కుట్టు వేసినా చూడండి ఎంత నీట్గా వచ్చిందో, చాలా బాగా తిరిగింది కదా. రౌండ్ షేప్ కూడా ఎంత నీట్గా వచ్చిందో చూడండి. అలా హ్యాండ్స్ కూడా నేను ముందే వేసేసాను చూడండి, హ్యాండ్స్ కూడా చూపిస్తున్నాను. అలాగే ఫ్రంట్ నెక్ కూడా చూడండి ఎంత నీట్గా వచ్చిందో. నా వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ సపోర్ట్ అయితే చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. బాయ్ బాయ్.